నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్రరావు తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో నాటక సినీ నటుడు. వీరభద్రరావు 1947 జూన్ 6న తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వీరు ఏకైక కుమారుడు. వీరికి ఇద్దరు చెల్లెళ్ళు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ నుండి పట్టభద్రుడై చిన్నతనం నుండి నాటక రంగం మీద ఉన్న ఇష్టంతో తండ్రి చూపించిన ఉద్యోగాలను కాదని ఆకాశవాణిలో స్థిరపడ్డారు వీరభద్రరావు. అనుకోకుండా మిత్రుడు మాదాల రంగారావు కోరికపై బలిపీఠం చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేశారు వీరభద్రరావు. తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 4 స్తంభాలాట చిత్రంతో తన టాలెంట్ ఏమిటో చూపించి చిత్రసీమలో స్థిరపడ్డారు. 50కి పైగా చిత్రాల్లో నటించి సుత్తి డైలాగులు చెప్తూ ప్రేక్షకులను కడుపుపా నవ్విస్తూ సుత్తి పదం వీరి పేరులో భాగమైంది. వీరికి భార్య శేఖరి, ముద్దుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరి 4 దశాబ్దాలు నాటక విభాగంలో చాలా కాలం పనిచేశారు వీరభద్రరావు. సుత్తి వీరభద్రరావు నటించిన తెలుగు చిత్రాలు కొన్ని. 1982 సంవత్సరంలో జంధ్యాల డైరెక్షన్లో 4 స్తంభాలాట, నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి. ఈ సినిమాలోనే సుత్తి వీరభద్రరావు సుత్తివేలు. సుత్తి అన్న పదాన్ని తెలుగులో పాపులర్ చేసింది. వీరి పేర్లకు సుత్తి అనేది ఇంటి పేరయింది. 1983 సంవత్సరంలో మూడు ముళ్ళు, జంధ్యాల డైరెక్షన్లో సారథి స్టూడియోస్ నిర్మాణంలో చంద్రమోహన్, రాధిక, గీత, సుత్తి వీరభద్రరావు. ఇందులో సుత్తి వీరభద్రరావు గ్రామ పెద్దగా యాక్ట్ చేశారు. 1983 సంవత్సరంలో రెండు జల్ల సీత, జంధ్యాల డైరెక్షన్లో నరేష్, పూర్ణిమ, ప్రదీప్, రాజేష్, మహాలక్ష్మి. సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు. 1984 సంవత్సరంలో ఆనంద భైరవి, జంధ్యాల డైరెక్షన్లో గిరీష్ కర్నాడ్, మాలవిక సర్కార్, రాజేష్, సుత్తి జంట. 1984 సంవత్సరంలో ఉషా కిరణ్ మూవీస్ కాంచనగంగా, వి మధుసూదన్ రావు డైరెక్షన్లో చంద్రమోహన్, సరిత, సుత్తి జంట. 1984 సంవత్సరంలో గిరిబాబు నటించిన నిర్మాతగా కూడా మెరుపుదాడి, పిఎస్ రామచంద్రరావు డైరెక్షన్లో సుమన్, సుమలత, గిరిబాబు, భానుచందర్, సుత్తి వీరభద్రరావు. 1984 సంవత్సరంలో ఉషా కిరణ్ మూవీస్ శ్రీవారికి ప్రేమలేఖ, జంధ్యాల డైరెక్షన్లో నరేష్, పూర్ణిమ, సుత్తి వీరభద్రరావు. 1985 సంవత్సరంలో పుత్తడి బొమ్మ, జంధ్యాల డైరెక్షన్లో నరేష్, పూర్ణిమ, అరుణ, సుత్తి వీరభద్రరావు. ఓ కవి, ఈ పిక్చర్లో సుత్తి వీరభద్రరావు ఓ కవి. ఈయన కవిత్వం విని చావలేక చుట్టుపక్కల వారు ఏనుగు ఎక్కించి వీరికే బహుమానంగా ఆ ఏనుగునిస్తారు. అక్కడి నుంచి దానికి ఫుడ్ పెట్టలేక పడే తిప్పలు ఇందులో చూడాల్సిందే. 1986 సంవత్సరంలో చంటబ్బాయి, జంధ్యాల డైరెక్షన్లో చిరంజీవి, సుహాసిని, సుత్తి జంట. 1988 సంవత్సరంలో చూపులు కలిసిన శుభవేళ. ఈ చిత్రంలో సుత్తి వీరభద్రరావు కాలు బెనికింది. మధుమేహంతో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి కోసం చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. 1988 జూన్ 30న తన 41వ ఏట కన్నుమూశారు సుత్తి వీరభద్రరావు. ఈ హాస్యనటుని స్మరించుకుందాం, గుర్తు చేసుకుందాం.